యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 139 అధ్యాయము 1 వచనము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు మనని పరిశోధించి తెలుసుకుంటాడంట. నిజమే, మన అంతరంగం ఎరిగిన దేవుడు, మన హృదయాంతరమును తెలుసుకునే దేవుడు. మన దేవుడు ప్రతిదీ కూడా మన జీవితంలో ఒక పరిశోధించుట. మనకి మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మరి ఎంత విశ్వాసంతో దేవుణ్ణి నమ్ముకుంటాం. తర్వాతకి రాను దినములో కొన్ని సందర్భంలో మన జీవితంలో కార్యములు జరగకుండా ఆగిపోయినప్పుడు మరి దేవుడు మనల్ని పరిశోధించి చూస్తాడు. ఆ యొక్క కార్యాలు ఆలస్యం చేస్తాడు. చేసినప్పుడు మనం ఏం చేస్తాము? దేవుడిని మీద విసుగు పడతాము, అవిశ్వాసాన్ని కలిగి ఉంటాము, దేవుణ్ణి విషయంలో దూషణగా మాట్లాడుతూ ఉంటాము. ప్రియులారా, కానీ ప్రభు మనని పరీక్షించి మన విశ్వాసాన్ని, మనము విశ్వాసంలో స్థిరముగా ఉన్నామో లేదో దేవుడు మనల్ని పరిశోధించి చూసినప్పుడు మన విశ్వాసంలో త్రొట్టిల్లక ప్రతి దాని విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషించి ఆనందించి మరి మనం ఏ యొక్క శ్రమను బట్టి నిరీక్షణ కలిగి ఉంటామో దానికి ప్రతిఫలంగా యోబుకి ఇచ్చినట్లుగా దేవుడు మనకి అట్టి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. ఉదయము లేవుట, ప్రార్థించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునేట వారి కుటుంబానికి, వారికి క్షేమ, వేకము, సమృద్ధి, ఆరోగ్యం నీ క్రిషల్ బికాస్ ఈ కామ్ ది ఫావరీమా ప్రతి నీ క్రిషల్ బికాస్ మీద దయచేయమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.